ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే చాలు 100 కోట్ల బడ్జెట్ గుమ్మరిస్తున్నారు నిర్మాతలు. పైగా యష్ లాంటి ఊర మాస్ స్టార్ ప్రాజెక్టులో ఉంటే ఆ బడ్జెట్ కు హద్దే ఉండటం లేదు. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలను అందుకునేందుకు స్టోరీతో పాటు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. 2022లో వచ్చింది KGF 2. మళ్ళీ ఇంతవరకు యష్ కొత్త చిత్రాన్ని విడుదల చెయ్యలేదు. అలా ఎందుకు అంటే ఈసారి టార్గెట్ హాలీవుడ్ అంటున్నాడు యష్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ తో పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ను షేక్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్స్ లో ఈ సినిమా ఒకటవుతుంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కుతుంది. హాలీవుడ్ లో రిలీజ్ చేసే ప్లాన్ 800 కోట్ల బడ్జెట్. మూవీలో 5 హీరోయిన్స్, అనిరుద్ధ్ మ్యూజిక్ తో పాటు ఈ మూవీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ పెర్రీ దిగాడు. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ముంబైలో జరగనుంది. ఇతను గతంలో జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీని అందించాడు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.